ఏంటి ఎంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా? ఇంకెక్కడికి, శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతం పూజ షాపింగ్ చేయడానికే వెళ్తున్నాం. పొద్దునే నా ఫ్రెండ్ కాల్ చేసి అంది, ఈరోజు వరలక్ష్మి పూజకి షాపింగ్కి వెళ్దాం, కావాల్సినవన్నీ తీసుకొద్దామని. ఓకే అని అనుకున్నాం. తను చెప్పింది యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను, డీమార్ట్లో అయితే చాలా కలెక్షన్ ఉంది, దగ్గరలోనే కదా వెళ్దాం అంది. ఓకే అనుకుంటూ డీమార్ట్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఏం లేవు, ఎప్పుడూ రెగ్యులర్గా ఉండే పూజ ఐటమ్సే ఉన్నాయి. వాళ్ళ స్టాఫ్ని అడిగితే ఇక్కడ కాదండి, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి అన్నారు. ఫోన్లైన్ సెకండ్ ఫ్లోర్లో వెతికితే ఈ కొంచెమే ఉన్నాయి. ఏంటండి ఇంత కొంచెమే ఉన్నాయంటే 2 వీక్స్ నుంచి చాలా రష్గా ఉందండి, తెచ్చినవన్నీ అయిపోయాయి అంది. ఇక్కడ చూస్తే కలెక్షన్ అంతా చాలా తక్కువే ఉంది, ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి, కానీ మేము కొనాలనుకున్నది ఇవి కాదు. ఇంకా చూస్తే ఆ యూట్యూబ్ వీడియో లాస్ట్ ఇయర్ చేసింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, యూట్యూబ్లో ఏదో వీడియో చూసాం కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి షాపింగ్ గట్టా వెళ్ళకండి. ఆ వీడియో ఎప్పుడు చేశారు, దాని డీటెయిల్స్ ఏంటి, దాని పర్పస్ ఏంటి చూసుకొని వెళ్ళండి. లేకపోతే మాలాగే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సో ఏదైనా పని చేసే ముందు ఫుల్గా డీటెయిల్స్ అన్నీ చూసుకొని వెళ్ళండి. ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని చెయ్యండి. ఎవరో ఏదో చెప్పారనో, ఏదో ఎక్కడో చూసామనో చేయకండి. చూసారా ఈ డిన్నర్ సెట్ ఎంత నీట్గా ఉంది, మాకు కూడా బాగా నచ్చింది, కానీ ఇప్పుడు అవసరం లేదులే అని మేమేం షాపింగ్ చేయలేదు. డీమార్ట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైజెస్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. సో యూ కెన్ ట్రస్ట్ అండ్ బై ఇఫ్ యూ నీడ్. అక్కడి నుంచి కుకట్పల్లి మాల్కి వెళ్ళాము. అక్కడ అయితే ఈ స్టోర్లో అయితే అన్ని హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ డెకరేటివ్ ఐటమ్స్, వాట్ ఎవర్ యూ నీడ్ లైక్ ఫర్ యువర్ హోమ్, స్టీల్ వెసిల్స్, ఎలక్ట్రానిక్స్, కిచెన్ ఐటమ్స్, డెకోర్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూసారా, అన్నీ ఓకే, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. డిన్నర్ సెట్స్, కాఫీ మగ్స్, డెకోర్ ఐటమ్స్, ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో, ఇంకా పైన ఇంకా 2 ఫ్లోర్స్ కూడా ఉంది. వాట్ ఎవర్ యూ నీడ్ దే గాట్ ఇట్. ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి దానికి తగినట్టుగా వాళ్ళు అప్డేట్ కూడా చేశారు. ఈ డోర్ ఎంట్రన్స్లో చూసేసరికి వరలక్ష్మి బొమ్మలు పెట్టారు, ఎంత బాగున్నాయో. మీరు డైరెక్ట్గా తీసుకొని పూజలో పెట్టేయచ్చు. చాలామందికి వరలక్ష్మి బొమ్మను పెట్టే అలవాటు ఉంటుంది కదా, మీరు పెడతారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పూజ ఐటమ్స్కి వచ్చేసరికి మాకు ఇవి చూస్తే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్, ఉల్లాసం, ఉత్సాహం వచ్చేసాయి అనమాట. ఈ పూజ పీటలు చూసారా, అన్ని సైజెస్లోనూ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే దాన్ని బట్టి కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేయాలంటే దానికి ఒక పద్ధతి, ప్లానింగు, విజను ఉండాలి. మీరు షాపింగ్కి వెళ్ళే ముందే డిసైడ్ అయితే మీరు ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నారో, ఎంత కొనాలనుకుంటున్నారో, ఏ ఐటమ్స్ కావాలో చూసుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్. లేకపోతే వెళ్ళి ఎక్సైట్మెంట్తో అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ కొనేసి పాకెట్స్ అన్నీ ఖాళీ చేసుకొని వస్తారు. మీరైతే షాపింగ్ ఎలా చేస్తారు? లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అవసరమైనవి మాత్రమే కొంటారా? లేకపోతే ఎక్సైట్మెంట్తో అవసరం ఉన్నా లేకపోయినా ఏవైనా కొనుక్కొని వచ్చేస్తారా? లేకపోతే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవి కూడా కాకుండా ఇంట్లో ఉన్న వాటితే మేనేజ్ చేసుకోవచ్చులే అని అనుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి, మీరు ఏ టైప్ షాపర్సు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు షాపింగ్ చేసి ఆల్మోస్ట్ బిల్లింగ్ వరకు కూడా వెళ్ళిపోయిన తర్వాత పక్క వాళ్ళ షాపింగ్ కార్ట్లో ఏముందో చూసి అవే కావాలని మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ షాపర్స్ ఉంటారు. మీరు ఎలాంటి షాపింగ్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మేము చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే, మేము వీక్ డేస్లో వెళ్ళాం. వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది. నార్మల్గా షాపింగ్ అంటే వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటుంది. అది కూడా ఫెస్టివల్స్, శ్రావణ మాసం వాటిలో అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. మేము వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ కొంచెం బాగానే ఉన్నారు. అందరూ శ్రావణ మాసం షాపింగ్కి వచ్చే వాళ్ళే శ్రావణ మాసం పూజకి పసుపు కుంకాలు, రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివన్నీ తీసుకొని వెళ్తున్నారు. మేము కూడా శ్రావణ మాసం షాపింగ్ చేసాం. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాం.